పోలవరం ఈ పేరు వింటేనే లక్షలాది ఎకరాల బీడు భూములు పులకరించిపోతాయి. ఆంధ్రుల దశాబ్దాల నెరవేరని కళ ఈ పోలవరం. అటు రాయలసీమ నుంచి ఇటు కోస్తా మీదుగా ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్లకు నీరును తీసుకెళ్లి సస్యశ్యామలు చేయగల ఈ ప్రాజెక్టు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అడుగడుగున అవాంతరాలు ఆటంకాలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి, అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న పనులేంటి, అవి ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు ఈ నమూనాలో చూసి తెలుసుకుందాం. ప్రస్తుతం స్పిల్వే ఫౌండేషన్ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం 48 గేట్లు ఇక్కడ ఉంటాయి. ప్రధానంగా గోదావరికి అడ్డుకట్ట వేసి నీళ్లను మళ్లించడం కోసం ఈ స్పిల్వేని నిర్మిస్తూ ఉన్నారు. గోదావరిలో వరద ఉధృతి ఎక్కువ వచ్చినప్పుడు 50 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఈ స్పిల్వే ద్వారా మళ్ళీ తిరిగి గోదావరిలోకి వదలడానికి వీలుగా ఈ స్పిల్వేని ప్లాన్ చేశారు. ఈ పనులు ఈ ప్రాజెక్టు మొత్తంలో ముఖ్యమైన ప్రస్తుతం ఈ స్పిల్వే ఫౌండేషన్ వర్క్ అంతా కూడా వేగంగా జరుగుతుంది. తర్వాత స్పిల్ ఛానల్, ఇదంతా గోదావరికి సమాంతరంగా మరొక ఛానల్ని నిర్మించడానికి కోసం ఏర్పాటు చేశారు. కొండల్ని తవ్వి అక్కడ ఉన్న రాళ్లన్నీ తొలగించి మొత్తం 1000 మీటర్ల వెడల్పున్న ఈ స్పిల్ ఛానల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. రోజుకు 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని ఇక్కడి నుంచి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని రానున్న కాలంలో 1,50,000 క్యూబిక్ మీటర్లకు పెంచి మొత్తం ఈ డైవర్షన్ స్పిల్ ఛానల్ నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ ర్యాక్ఫిల్ డ్యామ్ ఈ నిర్మాణం చేపడతారు. ఇది గోదావరికి అడ్డుకట్ట వేయడం, మొత్తం ఇక్కడ నీటిని నిల్వ చేయడానికి 75 టీఎంసీల లైవ్ వాటర్ని నిల్వ చేయడం కోసం ఉద్దేశించిన ఈ రిజర్వాయర్ నిండాలంటే ఈ ఆనకట్టను దాదాపు 1500 మీటర్లకు పైగా ఉన్న ఈ ఆనకట్టను నిర్మించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పనులు, అంటే కింద ఏ స్థాయిలో గట్టి మట్టి ఉంది, ఎక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇసుక ఎంత లోతుంది, ఎక్కడ గట్టి సాయిల్ ఉంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉందనే ఇన్వెస్టిగేషన్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. వచ్చే నెల నుంచి ఇక్కడ కాంక్రీట్ వేసే పనులు మొదలుపెట్టబోతున్నారు. ఈ కాంక్రీట్ వేయడానికి ప్రత్యేకించి జర్మనీ నుంచి అధునాతన యంత్ర పరికరాలు తెచ్చారు. ఇప్పుడు వరకు రాష్ట్రంలో నిర్మించిన నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం ప్రాజెక్టులకు కానీ లేని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దాదాపు గోదావరి మధ్యలో 300 అడుగుల లోతున వరకు ఇసుక ఉంది. ఇంత ఇసుకను తీసి మళ్ళీ అక్కడ కాంక్రీట్ వేయటం అనేది అసాధ్యం కాబట్టి ఇసుకను పక్కకు తీస్తూ కాంక్రీటు పిల్లర్ అంటే 1.5 నుంచి 2 మీటర్ల వెడల్పులో కాంక్రీట్ను పైకి వేసుకుంటూ దాదాపు 300 అడుగుల ఎత్తు వరకు కాంక్రీట్ నిర్మించుకుంటూ ఈ మెయిన్ అడ్డు ఒకట రాక్ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. ఇది నిర్మిస్తేనే ఈ రిజర్వాయర్లో నీరు నిలబడి ఉంటుంది. ఆ నిలబడిన నీళ్లను ఇక్కడ దాదాపు 40 అడుగుల హైట్ ఉండే ఈ స్పిల్ వేకి వరకు నీళ్లను స్టాక్ చేస్తారు. 25 అడుగుల వరకు నీరుని నిల్వ చేస్తారు. 25 అడుగుల పై వచ్చిన నీటినన్నింటినీ కూడా పైన 48 గేట్ల ద్వారా అత్యవసరం అనుకున్నప్పుడు, ప్రాజెక్టుకి ఎక్కువ నీరు వస్తుంది అనుకున్నప్పుడు స్పిల్ ఛానల్ ద్వారా తిరిగి గోదావరిలోకి విడుదల చేస్తారు. ఇది ప్రాజెక్టుకు సంబంధించిన ఇప్పుడు జరుగుతున్న పనులు. అలాగే ప్రాజెక్టుకు ఎడమ వైపున పవర్ స్టేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే పవర్ స్టేషన్కి సంబంధించిన పునాది పనులు వేస్తూ ఉన్నారు. అక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. 960 మెగావాట్ల పవర్ను ఇక్కడ ప్లాన్ చేశారు. ఈ పవర్ స్టేషన్ మొత్తం పనులు జెన్కో చూస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కాంట్రాక్ట్ సంస్థ ఇక్కడ బ్లాస్టింగ్ వర్క్ చేస్తూ ఉంది. ఇక్కడి నుంచి ప్రాజెక్టుకు ఎడమ వైపున ఈ 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తారు. దాని నుంచి ఆ టర్బైన్ల ద్వారా విడుదలైన నీరు తిరిగి మళ్ళీ మెయిన్ గోదావరిలోకి కలిసి ఇలా వస్తాయి. అలాగే రైట్ కెనాల్ ప్రాజెక్టుకు రైట్ కెనాల్ ఎలా ఉంది, దీనికి ఒక టన్నెల్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమైనది పోలవరంలో నావిగేషన్ ఏర్పాటు చేస్తున్నారు. నావిగేషన్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. గతంలో గోదావరిలో నావిగేషన్ జరిగింది, అంతా పారిశ్రామిక ఉత్పత్తులు కానీ జనం నావిగేషన్ ద్వారా వెళ్ళేవాళ్ళు. దానికోసం ప్రత్యేకించి ఈ పోలవరం ప్రాజెక్టులో నావిగేషన్ కోసం అంటే పడవలు పెద్ద పెద్ద స్టీమర్లు రావడానికి వీలుగా ఈ నావిగేషన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గోదావరి రిజర్వాయర్లోకి వచ్చే పడవలు కానీ ఇతరత్ర నావిగేషన్ సంబంధించినవన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా ఇలా తిరిగి
మళ్ళీ గోదావరిలోకి వస్తాయి. అయితే ప్రస్తుతం మొదట అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నావిగేషన్ కెనాల్ సైజుని కూడా పెంచడానికి ఇప్పుడు అధికారులు సిద్ధమైపోయారు. ఈ నావిగేషన్ పనులు ఇంకా కెనాల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీని వెడల్పు కూడా పెంచడం ద్వారా ఎక్కువ నావిగేషన్కి అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఇది ఎడమ కాలువ, ఇది వెస్ట్ గోదావరి నుంచి వైజాగ్ వరకు, విజయనగరం వరకు వెళ్ళే ఈ కెనాల్. ఈ కెనాల్కు సంబంధించిన పనులన్నీ కూడా గతంలో పూర్తయి కేవలం ఈ టన్నెల్కు సంబంధించిన పనులు గత 10 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్నాయి. లైనింగ్ వర్క్స్ ఇక్కడ జరగాల్సి ఉంది. ఈ లైనింగ్ వర్క్స్ పూర్తయితే ఈ మొత్తం కనెక్టివిటీ, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ హెడ్ వర్క్ కాలేదు, కాలువలు మాత్రం పూర్తయ్యాయి, కనెక్టివిటీ అంతా అయిపోయిందనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పటివరకు ఈ టన్నెల్ దాదాపు 1 కిలోమీటర్ పొడవున్న ఈ టన్నెల్ పూర్తయితేనే రిజర్వాయర్కు ఈ మెయిన్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ కనెక్టివిటీ వస్తుంది. ఇక రైట్ కెనాల్ ప్రాజెక్టుకు కుడివైపున రైట్ కెనాల్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అక్కడ హెడ్ రెగ్యులేటరీ పైన ఒక హెడ్ రెగ్యులేటరీ ఉంది. ఆ హెడ్ రెగ్యులేటరీ నుంచి నీళ్లను ఈ టన్నెల్ ద్వారా 2 టన్నెల్స్ ఏర్పాటు చేశారు. ఈ కుడి కాలువకు అక్కడ ఉన్న కొండలు కానీ అక్కడున్న అనువు కాని పరిస్థితులను అనుకూలంగా మర్చుకోవడం కోసం 2 టన్నెల్స్ ఏర్పాటు చేశారు. ఈ 2 టన్నెల్స్ పనులు కూడా దాదాపు 50-60% పూర్తయ్యాయి. లైనింగ్ వర్క్స్ వీటికి కావాల్సింది. అక్కడి నుంచి నీళ్లు ఇక్కడ మరొక టన్నెల్ ఉంది. ఆ టన్నెల్ ద్వారా ఇలా మొత్తం ఇది కృష్ణా బ్యారేజీ వైపు ఈ నీళ్లు వెళ్తాయి. ఇది మొత్తం ప్రాజెక్టు స్వరూపం. ఈ ప్రాజెక్టు పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా సంస్థ ఎవరైతే ఇంజనీరింగ్ పనులు తీసుకున్న సంస్థ కొంత వెనకబడిపోవడం, ఈ మధ్య ప్రభుత్వం దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ మధ్య కాలంలోనే పనులన్నీ కూడా బాగా వేగం పుంజుకున్నాయి. ముందు అనుకున్న ప్రకారం ఈ ట్రాన్స్స్థాయి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2018 కల్లా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ పనులన్నీ కూడా వేగంగా జరగకపోవడం కారణంగా మళ్ళీ ఈ లక్ష్యాన్ని పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పనులు కానీ, ఈ రాక్ఫిల్ డ్యామ్ కానీ, ఈ స్పిల్వే పనులు కానీ, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న వేగంతో జరిగినా కూడా మరొక 4-5 ఏళ్ల పైనే ఈ నిర్మాణం మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మరింత వేగం పెంచి ఈ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయడం కోసం ప్రభుత్వం కూడా విశేషంగా కృషి చేస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణ స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది గోదావరి మధ్య ప్రాంతం. ఇక్కడే ఈ కనిపిస్తున్న ఈ జెండాలకు తిన్నగానే మెయిన్ రాక్ఫిల్ ఎర్త్ డ్యామ్ రాబోతా ఉంది. ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్స్ చూస్తే సరిగ్గా ఈ జెండాల వెంబటిగా కనిపిస్తున్న ఎదురుకొండ మీద తెల్లగా కనిపిస్తున్న ఆ మార్కు వరకు ఈ ఎర్త్ ఫిల్ రాక్ డ్యాము వస్తుంది. ఇదే గోదావరి నీటికి ఆనకట్ట వేయడానికి ఉపయోగిస్తున్న మెయిన్ కెనాలు. ఇది కడితేనే గోదావరి నుంచి వచ్చే నీళ్ళని ఇక్కడ ఆపి పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్లో నిల్వ చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇటువైపున కుడివైపున కూడా కొన్ని జెండాలు ఉన్నాయి. ఈ కనిపించే జెండా వైపు నుంచి చిన్నగా ఆ చివరి ఒడ్డు వరకు కనిపిస్తున్న జెండాలు, ఇదంతా కూడా ఈ మెయిన్ డ్యామ్ నిర్మాణ స్థలము. ఈ నిర్మాణ స్థలంలో ప్రస్తుతం చూస్తే ఇక్కడ
ఇక్కడ ఇసుక లోతు, ఈ ఇసుక లోతు దాదాపు 150 మీటర్లు, అంటే 450 అడుగుల లోతున ఇక్కడ ఇసుక ఉంది. ఈ ఇసుకని తవ్వుకుంటూ కిందకు వెళ్ళి అక్కడి నుంచి కాంక్రీటు వేసుకుంటూ రావాల్సి ఉంటుంది. దీనికోసం జర్మనీ నుంచి ప్రత్యేక యంత్రాలు తెప్పించారు. ఇసుకను తవ్వడానికి కొన్ని యంత్రాలు, అలాగే అడుగున 450 అడుగుల లోతున ఉన్న రాళ్లను కట్ చేయడానికి మరొక యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక పద్ధతి ప్రకారం ఇసుకను తోడుకుంటూ ఆ తోడిన ఇసుక ప్రాంతంలో మళ్ళీ ఇసుక పోడకుండా ఒక ప్రత్యేకమైన ద్రవంతో కూడిన మెటీరియల్ని నింపుకుంటూ కిందకు వెళ్తారు. అక్కడ రాళ్ళు ఉన్న చోట కట్టెలతోటి రాళ్ళను కట్ చేసి అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ డయాఫామ్ వాల్ నిర్మిస్తారు. ఈ మొత్తం ఎంటైర్ ప్రాజెక్టులో కీలకమైనది డయాఫామ్ వాల్. అది బేస్మెంట్గా భావించవచ్చు ఈ ప్రాజెక్టుకి. ఆ బేస్మెంట్ వేసిన తర్వాత పైనుంచి రాక్ ఫిల్ డ్యాము, కొండ సైడ్న ఎర్త్ ఫిల్ డ్యాము, అలాంటి మట్టి రాళ్ళతోటి కడతారు. మధ్యలో వచ్చి రాక్ తోటి ఈ గోడ కట్టి మొత్తం ఈ నిర్మాణానికి వస్తారు. ఈ మొత్తం డ్యామ్ పొడవు దాదాపు కిలోమీటర్ పైన ఉంటుందంటే దాదాపు కిలోమీటర్న్నర ఉంటుందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఈ కిలోమీటర్ పొడవున కూడా మొత్తం ఈ వాల్ నిర్మించాల్సి ఉంది. ఇక మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్న ప్రాంతం అంతా కూడా రిజర్వాయర్. ఇది మొత్తం రిజర్వాయర్గా మారిపోతుంది. ఈ ఆనకట్ట కట్టిన వెంటనే నీళ్లు ఇక్కడ స్టాక్ అయిపోయి మొత్తం ఈ కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా నీళ్లు నిల్వ ఉంటాయి. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఖాళీగా చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పోలవరం పూర్తయితే మొత్తం నీళ్లు నిలిచిపోతాయి. మొత్తం కనిపించే కొండలన్నీ కూడా నీటితో మునిగిపోతాయి. ఇక్కడ ఉన్న ఊర్లు కూడా మనం ఎదురుగా చూస్తే కొన్ని ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లన్నీ కూడా మొత్తం మునిగిపోతాయి. ఇక్కడ నీళ్లను నిల్వ చేస్తారు. ఈ నిల్వ చేసిన నీళ్లనే కుడి ఎడమ కాలువల ద్వారా అలాగే 960 మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం ఉపయోగిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన మరొక నిర్మాణం స్పిల్వే. రిజర్వాయర్ నిండిన తర్వాత ఆ నిండిన నీటిని తిరిగి గోదావరిలోకి వదలడానికి నిర్మించేదే స్పిల్వే, స్పిల్ ఛానల్. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ ప్రాంతంలోనే స్పిల్వే నిర్మాణం జరగబోతుంది. స్పిల్వే అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు మనం చూస్తూ ఉంటాం. నీళ్లు పైనుంచి కిందకు వదులుతారు, అదే స్పిల్వే. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పుడు చూస్తున్న ప్రాంతంలో దాదాపు కిలోమీటర్ పొడవున, అంటే 1000 మీటర్ల పొడవున ఈ స్పిల్వే నిర్మాణం జరగబోతా ఉంది. భూమిలో నుంచి 150 అడుగుల ఎత్తులో ఈ స్పిల్వే నిర్మాణం జరగబోతా ఉంది. ఈ 150 మీటర్ల ఎత్తులో, అంటే 75 అడుగుల ఎత్తులో స్పిల్వేకి గేట్లు పెడతారు, క్రస్ట్ గేట్లు. 75 అడుగులు నీటి మట్టం వచ్చిన తర్వాత అక్కడి నుంచి నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. రిజర్వాయర్ సామర్థ్యానికి మించి వరద నీరు గోదావరిలోకి చేరినప్పుడు, పోలవరం రిజర్వాయర్లోకి చేరినప్పుడు ఆ నీటిని తిరిగి మళ్ళీ వదలడం కోసమే ఈ స్పిల్వే నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నంతా కూడా స్పిల్వే నుంచి వచ్చే నీరు మళ్ళీ తిరిగి గోదావరిలో కలవడానికి ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రత్యామ్నాయ గోదావరి. దీన్నంతా కూడా దాదాపు దీని పొడవు కూడా కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటరు వెడల్పులో, కిలోమీటర్ లోతులో ఈ గోదావరి నిర్మాణం సాగించాల్సి ఉంది. అంటే ఇప్పుడు గోదావరికి అడ్డుగా రాక్ ఫిల్ ఎర్త్ డ్యామ్ నిర్మించేసి మొత్తం గోదావరికి కిందకి చుక్క నీరు పోకుండా సీజ్ చేసేస్తారు. అలా సీజ్ చేసిన తర్వాత వచ్చే నీటిని అందరినీ కూడా రిజర్వాయర్లో నిల్వ చేస్తారు. రిజర్వాయర్లో నీరు కనీస నీటి మట్టం నిండిన తర్వాత ఎక్కువ ఓవర్ఫ్లోస్ పైనుంచి వస్తున్నప్పుడు ఆ నీటిని ఈ స్పిల్వే ద్వారా, అంటే స్పిల్వేకి నిర్మించే క్రస్ట్ గేట్ల ద్వారా తిరిగి మళ్ళీ గోదావరిలోకి పంపించడం కోసం ఈ కిలోమీటర్ పొడవు ఉండే స్పిల్వే
అలాగే కిలోమీటర్ వెడల్పు, కిలోమీటర్ లోతుండే స్పిల్ ఛానల్ను ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ కొండలన్నీ కూడా స్పిల్ ఛానల్లో ఉన్నాయి. అంటే ఈ కొండలన్నీ కూడా తొలగించాల్సి ఉంది. ఈ కొండల్ని తొలగించిన తర్వాత నీళ్లను అదనంగా వచ్చిన నీళ్లను ఇక్కడ ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ గోదావరి ద్వారా తిరిగి మళ్ళీ గోదావరి నదిలోకి వదులుతారు. గోదావరి నదిలోకి మళ్ళీ గోదావరి నీరు కలిసిపోవడం కోసమే ఈ ప్రత్యామ్నాయంగా ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ స్పిల్వే పనులే జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ లోతు తీస్తే నీటి ఊట వస్తున్న కారణంగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. దాదాపు ఇక్కడ 11 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని ఇక్కడ తొలగించాల్సి ఉంది. ఇప్పటివరకు చూస్తే దాదాపు 4-5 కోట్లకు మించి క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాలని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కాలువ ప్రధానంగా నిర్మిస్తే అక్కడ మెయిన్ గోదావరికి మెయిన్ డ్యామ్ నిర్మాణానికి నీరు అడ్డు రాకుండా ఇటు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసమే అధికారులు దృష్టి పెట్టారు. స్పిల్వే నిర్మాణం కోసం సంబంధించి ప్రస్తుతం అక్కడ సాయిల్ టెస్ట్ అంటే భూమి సామర్థ్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అడ్డుకట్టని ఎంత లోతులో నిర్మించవచ్చు, నిర్మించే సమయంలో కింద ఎంతవరకు గట్టి రాయి ఉందనే దాన్ని పరీక్షలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా మనం ఎదురుగా చూపిస్తున్నాం. అదంతా కూడా ఆ నిర్మాణాలు అక్కడ ఉన్న తాత్కాలిక నిర్మాణాలన్నీ కూడా రిజర్వాయర్ అంతర్భాగంలోవి. యువతల ఉన్న ఆ కంకర్ కుప్పలకి యువతల ఉన్నది మాత్రమే గోదావరి నిర్మాణం జరిగేది. ఆ కట్టలా కనిపిస్తున్న నిర్మాణంలోనే ఇప్పుడు స్పిల్వే నిర్మాణం రాబోతా ఉంది. అదంతా కూడా స్పిల్వే నిర్మాణం. ఇది కూడా గోదావరికి దాదాపు ఒక రకంగా అడ్డుకట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఆ గోదావరి మెయిన్ రిజర్వాయర్ నిండిన తర్వాత నీళ్లు వదలడానికి దీన్ని ఉపయోగిస్తారు. మనం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు రిజర్వాయర్లో ఉన్నాం. ఇదే పోలవరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత రిజర్వాయర్గా మారే ప్రదేశం. తూర్పుగోదావరికి పశ్చిమ గోదావరి జిల్లాకు మధ్యలో ఉన్న ఈ విశాలమైన ప్రాంతాన్నే రిజర్వాయర్కు ఎంపిక చేశారు. ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి తెలంగాణలో ఉన్న ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ధవళేశ్వరం ప్రాజెక్టు వరకు మొత్తం 13 ప్రాంతాలను రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇంజనీర్లు 1942 నుంచి ఇప్పటి వరకు కూడా అన్వేషించారు. అంతిమంగా ఈ ప్రదేశాన్ని రిజర్వాయర్ నిర్మాణానికి అనువైందిగాను రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అనువైందిగా నిర్మించారు. మనం విజువల్స్లో చూస్తే ఈ మొత్తం రిజర్వాయర్గా మారబోతా ఉంది. పోలవరం డ్యామ్ నిర్మించిన తర్వాత దాదాపు 194 టీఎంసీలు అంటే 200 టీఎంసీల నీటిని ఏకకాలంలో నిల్వ చేసే అవకాశం ఇక్కడ ఉంది. మనం కనిపిస్తున్న ఆ కొండ తవ్వకాలు జరుగుతున్న ఆ కొండ నుంచి గోదావరికి అడ్డుగా రాక్ఫిల్ కమ్ ఎర్త్ డ్యామ్ని ఈ కొండ వరకు ప్రస్తుతం నేనున్న కొండ వరకు కూడా నిర్మిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే గోదావరి మధ్యలో దాదాపు 1200 అడుగుల లోతు వరకు ఇసుక ఉంది. దేశంలో కానీ ప్రపంచంలోనే అతి తక్కువ ప్రాజెక్టులో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. 1200 అడుగుల లోతు నుంచి ఇసుకను తీసుకుంటూ అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన దశ అదే. దానికోసం ప్రత్యేకించి జర్మనీ నుంచి యంత్ర పరికరాలు తెప్పించారు. 3 దశల్లో మొత్తం ఈ కాంక్రీట్ని వేయబోతా ఉన్నారు. ఇక్కడ జర్మనీ నుంచి వచ్చిన యంత్రాలు వాటి అంతటా అవే ఈ 1200 లోతు ఉన్న ఇసుకను తీసుకుంటూ కింద నుంచి మీటర్న్నర వెడల్పుతోటి కాంక్రీట్ను వేసుకుంటూ పై వరకు వస్తాయి. మొత్తం 150 అడుగుల ఎత్తున ఈ గోడను నిర్మించాల్సి ఉంది. ఇది ప్రధానమైన గోడ ఈ పోలవరం ప్రాజెక్టులో. ఈ గోడను నిర్మిస్తేనే గోదావరి పైనుంచి వచ్చే నీరంతా కూడా ఇక్కడ ఆగుతుంది. దాన్ని అడ్డుకట్టుగా భావిస్తే ఈ రిజర్వాయర్ని నింపిన తర్వాత
ఆ నీటిని అంతా కూడా నిల్వ చేస్తారు. అలా నిల్వ చేసిన నీళ్లను ఎడమ వైపు నుంచి ఒక్క కాలువ ద్వారా వైజాగ్ వరకు తరలిస్తారు. మళ్ళీ కుడివైపున ఇంకో కాలువ ద్వారా ఇటు కృష్ణా డెల్టా కోసం కృష్ణా బ్యారేజ్ వరకు తరలిస్తారు. అలాగే ఎడమ వైపున పవర్ స్టేషన్ కూడా ఒకటి 960 మెగావాట్ల పవర్ స్టేషన్ కూడా ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పుడు మనకు కనిపిస్తున్న కనుచూపు మేర ఉన్న ఈ కొండలన్నీ కూడా రిజర్వాయర్ నిర్మాణం తర్వాత మునిగిపోబోతున్నాయి. ఇవన్నీ కూడా కనుమరుగుతాయి. ఆ కొండల పక్కన కొన్ని ఊళ్ళు కూడా ఈ రిజర్వాయర్లో అంతర్భాగంగా ఉన్నాయి. మొత్తం రిజర్వాయర్ నిర్మాణం తర్వాత ఈ సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ప్రాంతాన్ని, ఈ పల్ల ప్రాంతాన్ని ఎంచుకోవడం ద్వారా నీటిని ఎక్కువ నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందనేది ఇంజనీర్లు వేసిన ప్లాను. 1942లో అతి కష్టం మీద అత్యంత క్లిష్టమైన ఈ ప్రాంతానికి వచ్చి అధికారులు, ఇంజనీర్లు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. ఇది సహజసిద్ధంగా ఏర్పడే రిజర్వాయరు. 150 అడుగుల ఎత్తున ఈ రాక్ ఫిల్ కమ్ ఎర్త్ డ్యామ్ను నిర్మించి నిల్వ చేయడం వల్ల దాదాపు వెనక వైపున్న 27 గ్రామాలు పూర్తిగా మునిగిపోబోతున్నాయి. తెలంగాణలో ఉన్న 7 మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఆ 7 మండలాలు కూడా ముంపు గురి కాబోయే వాటిలో ఉన్నాయి. ఇదంతా కూడా నీరు మొత్తం ఈ కనుచూపు మేరలో భవిష్యత్తులో పోలవరం నిర్మాణం తర్వాత ఎక్కడా కూడా ఈ కొండలు అనేవి మనకి కనిపించే అవకాశం లేదు. మొత్తం ఇదంతా కూడా నీటితో నిలవబోతా ఉంది. వీటన్నిటిలో కూడా ప్రధానమైంది ఈ మధ్యలో నిర్మించి ఇప్పుడు ఎర్త్ టెస్టింగ్ జరుగుతూ ఉంది. ఇదే కీలకమైంది. ఈ ప్రాజెక్టులో 3 దశల్లో దీన్ని నిర్మించబోతున్నారు. మొదటి దశలో కొన్ని అడుగుల వరకు, అంటే మళ్ళీ గోదావరికి వరదలు వచ్చే వరకు కాంక్రీట్ వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చే సీజన్లో, అంటే వచ్చే మార్చిలో మళ్ళీ వచ్చే మార్చి నుంచి వేసవికాలం పూర్తయ్యే వరకు ఇంకో దశలో, ఆ తర్వాత నెక్స్ట్ 2018 సంవత్సరంలో ఫైనల్ స్టెప్ ఈ గోడకు సంబంధించిన కాంక్రీటు వేస్తారు. మనం ఇక్కడ చూస్తే కాంక్రీటు తయారు కోసం యంత్రాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొండల్ని పగలగొట్టి ఈ కొండల్ని కాంక్రీట్గా మార్చి వేయడానికి మొత్తం కింద యంత్ర పరికరాలన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు జర్మనీ నుంచి వచ్చిన యంత్ర పరికరాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. వాటన్నిటిని కూడా అసెంబుల్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తవుతుంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అడుగు నుంచి 1200 అడుగు నుంచి కింద నుంచి, అంటే 1200 అడుగుల లోతును కానీ గట్టి రాయి లేదు అంతవరకు తవ్వుకుంటూ అక్కడి నుంచి 1.5 మీటర్ వెడల్పు నుంచి కాంక్రీట్ వేసుకుంటూ పైకి 150 అడుగుల మేర గోడ కడితే కానీ ఇక్కడ నీళ్లు ఆగవు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధానమైన ఘట్టం పూర్తి కాదు. చూశారు కదా, భవిష్యత్తులో పోలవరం ఎలా ఉండబోతుందో ఈ మినియేచర్లో స్పష్టంగా చూసాం. ఇక రేపటి ఎపిసోడ్లో పోలవరంలో ప్రస్తుతం ఏ పనులు జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం.